అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మన ప్రార్థన వింటున్నాడా వింటలేదని చెప్పేసి మనకు సందేశము ఏర్పడుతూ ఉంటుందండి. మనకు డౌట్ వస్తూ ఉంటుంది అనమాట. అసలు దేవుడు మన ప్రార్థన వింటున్నాడా వింటలేదని చెప్పేసి. కానీ దేవుడు వినకుండా ఉండడానికైనా చెవిటివాడు కాదు, చూడకుండా ఉండడానికైనా గుడ్డివాడు కాదని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు కదండి. లేయ గారి కష్టకాలంలో ప్రార్థన చేసినప్పుడు ఆమె ప్రార్థన విని ఆమెకు దేవుడు సహాయం చేయలేదండి. రెబ్కా గారు కష్టకాలంలో ప్రార్థన చేసినప్పుడు రెబ్కా గారితో దేవుడు మాట్లాడాడు కదండి. అలాగే అన్నగారు తన మనోవేదనని ప్రార్థన రూపంలో దేవునికి తెలియజేసినప్పుడు అన్నగారి యొక్క ప్రార్థన దేవుడు విని ఆమెకి తగిన సహాయం చేయలేదండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే హిజ్కియా గారు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన విని 15 సంవత్సరాల ఆయుష్యానికి పెంచలేదండి. అలాగే యోనా గారు శాపగర్భంలో ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన విని ఆయనకి తగిన సహాయము చేయలేదండి. పరిశుద్ధ గ్రంథంలో అనేక మందికి దేవుడు ప్రార్థన చేసిన వారందరి యొక్క ప్రార్థనలు విని దేవుడు సహాయం చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. వీళ్ళందరూ ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన, మనందరి ప్రార్థన వింటాడండి. కాకపోతే మనకు అవి జరగడానికి కొంచెము ఆల్చిమతుతుంది అన్నమాట అండి. ఏమైనా సరే దేవుడు మన ప్రార్థన 100% కూడా వింటాడండి. 100% మన ప్రార్థన వింటాడు దేవుడు. కాకపోతే కార్యాలు జరగడానికి కొంచెం లేట్ అవ్వచ్చు అంతే అండి. ఏది ఏమైనప్పటికీ కూడా మన నిరీక్షణ ఎలా ఉండాలంటే దేవుడు ఏం చేసినా ఏం చేయకపోయినా, దేవుడు కార్యాలు చేసినా చేయకపోయినా, సర్వశక్తి గల దేవుడి నామంలో మనం జీవించినంత కాలము ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అండి. ప్రార్థన మానకూడదు, మన ఆత్మను ఆర్పుకోకూడదండి. 100% కూడా మనం ఎలాగైతే ప్రార్థన చేస్తామో అలాగ ప్రార్థన చేసుకుంటూ వెళితే ఏదో ఒక దినం దేవుడు మన ప్రార్థన ఆలకించి పరిశుద్ధ గ్రంథంలో అనేక మందికి సహాయం చేసిన దేవుడు మనందరికి కూడా సహాయము చేస్తారనమాట అండి. అంటే దేవుడికి సమయం రావాలన్నమాట అండి. అయితే కన్యక గర్భవతి కుమారుని కనెను. కాలం పరిపూర్ణం అవ్వాలి. దేవునికి సమయం వచ్చినప్పుడు 100% దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. దేవుడు నా ప్రార్థన వినట్లేదు, నాకు ఏ కార్యం చేయట్లేదు, నాకు ఏ సహాయం చేయట్లేదు, ప్రార్థన చేయడం వేస్ట్ అని చెప్పేసి మనం ఎప్పటికీ కూడా అనుకోకూడదండి. దేవుడు కార్యాలు చేసినా చేయకపోయినా, ఏం చేసినా ఏం చేయకపోయినా కానీ 100% కూడా మన విశ్వాసంతో ప్రార్థన చేయడమే మన బాధ్యత. ఎందుకంటే ప్రార్థన చేయడం వల్ల మనకి భక్తి అబ్దు ఉంటుంది, విశ్వాసం పెరుగుతూ ఉంటుంది, మంచి ఆలోచన పెరుగుతూ ఉంటుంది, మంచి జ్ఞానం వస్తూ ఉంటుంది, మంచి తెలివి వస్తూ ఉంటుంది, మంచి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, ఆనందాన్ని మన హృదయంలో నింపుతుంది. కనుక ప్రార్థన మనందరినీ కూడా ఒక స్థితిలో ఉంచుతుందండి. ప్రార్థన మనందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతుంది అన్నమాట అండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయడం మానకుండా మనం జీవించినంత కాలము కూడా ప్రార్థన చేసుకుంటూనే ఉండాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. మరేమైనా ఆలోచన చేసుకున్నారండి? ప్రార్థన మానకుండా చేద్దామా? అయితే కళ్ళు మూసుకోండి. అందరూ కూడా విశ్వాసంతో తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలు ఏకీవించండి. మహాపరిశుద్ధుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో తండ్రి అనేక మంది ప్రార్థనలు చేయగా కష్టకాలంలో అబ్రాహాం మొదలుకొని తండ్రి స్తోత్రం తండ్రి. పరిశుద్ధ గ్రంథం అనేక మంది ప్రార్థనలకు విని వాళ్ళకి తగిన సహాయం చేసిన దేవుడు ప్రభావ. మా ప్రార్థన కూడా విని తండిస్తున్నారు, మాకు కూడా తగిన సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభావ. నీకు వందనాలు. సర్వశక్తి గల ఒకవేళ మాకు ప్రార్థన చేయడం రాకపోతే మాకు ప్రార్థన చేయడం నేర్పించండి తండ్రి. నీకు వందనాలు తండ్రి స్తోత్రం ప్రభావ. విసుకోకుండా, గొనుక్కోకుండా, సనుక్కోకుండా తండ్రి 100% కూడా దాని ప్రభావ మేము ప్రార్థన చేయగలిగే సహాయం మాకు దయచేయండి. భూమి మీద మంచి ఆరోగ్యం దయచేయండి, రాజ్యవర్గం జీవించే యోగ్యతను సంపాదించే దయచేయండి ప్రభావ. అలాగే దాని ప్రభావ వ్యాపారం చేస్తున్న వారిని, ఉద్యోగాలు చేస్తున్న వారిని తండ్రి, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని తండ్రి స్తోత్రం ప్రభావ. చేతువృత్తులు చేసుకున్న వారిని తండ్రి స్తోత్రం ప్రభావ. ప్రభావ మరి అందరిని కూడా దీవించి ఆశీర్వదించి నీ కృప బలపరిచి నీ దివ్యమైన ఆశీర్వాదాలు పంపించమని మరొకసారి మా అందరికి మంచి ఆరోగ్యం దయచేసి మా ప్రార్థన ఆలకించి మాకు కూడా తగిన సహాయం దయచేయమని మా కొరకు తగరని యేసుక్రీస్తు ప్రశ్నమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. త్రియక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుకున్నాను గాక. దేవుడు మేము దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. సర్వశక్తి గల దేవుడు మన ప్రార్థన 100% వింటాడండి. మనం ఎలా ప్రార్థన చేస్తున్నామో దేవుడు ఆలకించి ఏదో ఒక టైంలో మనకి సహాయం చేస్తూ ఉంటాడు. కనుక మనం ఏమున్నా ఏమి లేకపోయినా, దేవుడు ఏం చేసినా ఏం చేయకపోయినా మంచి నిరీక్షణ కలిగి మనం భూమి మీద జీవించినంత కాలము కూడా సర్వశక్తి గల దేవుడి నామంలో ప్రార్థన చేసే యోగ్యతను కలిగి ఉందామండి. మరి ఏమంటారు? మీ ఆలోచన మీది 100% కూడా దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం.
ఆయన నామంలో ప్రార్థన చేసి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకుందామండి. ఏమంటారు మరి ఈ ఆలోచన? ఇది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.